దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్. ఇటు రీతిగా ఈ శుక్రవారము ఈ ఉపవాస ప్రార్థన దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా జరుగుటకు దేవుడిచ్చిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన దివ్యమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభువా, ఇటు రీతిగానైనా ప్రభువా, ఈ శుక్రవారం నీ సన్నిధిలో తండ్రి నీ సంకల్పము, నీ ఉద్దేశము, నీ తలంపుల్లో ప్రార్థన జరుగుటకు మీరు ఇచ్చిన ప్రాముఖ్యమైన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలను మీరు నీ సన్నిధికి నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ స్థలమందు జరుగుతున్న ప్రార్థనలోను పాటలలోను నీ వాక్యములోను మీరే తోడై ఉండి నడిపించి బలపరచి మా అందరి జీవితంలో మీ కృప, మీ కాపుదల, మీ గొప్ప ఆశీర్వాదం పొందుకునేటువంటి అట్టి నడిపింపు మా అందరికీ మీరు దయచేయమని, ప్రాముఖ్యంగా ఈ ప్రార్థన మొదటి నుంచి చివరి వరకు పరిశుద్ధాత్ముడా నీ మహిమతో ఈ ప్రాంతమంతా నింపి మీకు మహిమార్థకరంగా జరుగునట్లు మీరు కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరుద్దామండి. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దామండి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను దాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా
స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్యహితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్యహితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. కరుణామయుడవు నీవే కదా. నీవే కదా. నీవే కదా. నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. శ్రేష్టమైన మంచి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఈ శుక్రవారపు ఉపవాస దినములో దేవుని సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలకును దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప మరియు సమాధానం మనకు తోడై ఉండును గాక. ఆమెన్. మంచిది. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ఇంతవరకు ప్రభువుని ప్రార్థించుటకు, పాటలు పాడుటకు, ప్రభువును మహింపచుటకు దేవుడిచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని అందరికీ తెలుసు. తల్లి అయిన మర్రి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి లోకానికి నరరూపిగా నీ వలే నా వలే వచ్చారని అందరికీ తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము, సంకల్పము, నిర్ణయము, లేకపోతే లేఖన భావాల యొక్క వివరణ బట్టి, లేకపోతే ప్రవక్తలు, దేవుని బిడ్డలు ముందుగానే వారు ప్రవచించినటువంటి విధానములు బట్టి దేవుడు ఈ లోకానికి వచ్చున్నారు. కానీ దేవుడు మొట్టమొదటిగానే ఆయన సమస్తము సృష్టించినప్పటికీ, సమస్తము నిర్మించబడినప్పటికీ, సమస్తము తన నోటి మాట ద్వారా సృజింపబడినప్పటికీ తన బిడ్డల యొక్క స్థితిగతులు సమస్తము దేవుడు ఎరిగే ఉన్నాడు. మొదటిగా మనం చూస్తూ ఉంటే అపవాదిచే ఎలాగా దేవుని బిడ్డలు మోసపరచబడతారు, అపవాదిచే ఎలాగా దేవుని బిడ్డలు ప్రభావితం చెందబడతారు, అపవాది యొక్క కూక్తి దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అందుకని లోకములో ఉన్నటువంటి అపవాది క్రియలు లయపరచుటకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. యోహాను సువార్త
10వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే అసలు దేవుడు ఈ లోకానికి వచ్చిన విషయాన్ని చాలా క్లుప్తంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నానంటే తన ప్రాణాన్ని పెడుచున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది తనంతటాను మరణించడం కొరకు ఈ లోకానికి ముందుగానే సిద్ధపడి వచ్చాడు. చాలామంది అనుకుంటారు తెలియక ఆయన కావాలని నిందించారు, దూషించారు, అవమానపరిచారు, హేళన చేశారు అనుకుంటారు. ఇదంతా ముందుగానే దేవుడు ఎరిగి ఉండి తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించడానికి సిద్ధపడి దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోజులు మనం చూస్తూ ఉంటే ఒకరికొకరికి సహాయం చేయాలన్నా చేతులు రాట్లా, ఒకరికొకరికి ప్రేమగా మాట్లాడాలన్నా చేతులు రాట్లా. కానీ మన దేవుని ప్రేమ ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమతో దేనికి సరిరాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, ఆయన ప్రాణాన్ని తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. అయినప్పటికీ తనంతటదానే తన బిడ్డల కొరకు, అనగా తన ప్రజల కొరకు, నీ కొరకు, నా కొరకు, తన బిడ్డలందరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించడానికి వచ్చాడండి. హల్లెలూయా. దూషించబడ్డాడు, అవమానం చెందబడ్డాడు, అనేకమైనటువంటి మాటల ద్వారా తనకి మనస్సు నొచ్చుకుంది, అనేకమైనటువంటి క్రియల ద్వారా తన స్థితిగతులు ఎన్నైనా కానీ నీ కొరకు, తన బిడ్డల కొరకు తన నోరు మౌనంగా ఉండి ఉన్నాడండి. ఆయన పిడుగులు గుద్దుతున్నప్పుడు ఏం మాట్లాడాల, ఆయన్ని అవమానపరుస్తున్నప్పుడు ఏం మాట్లాడాల, ఆయన పైన భయంకరమైనటువంటి మాటలు ప్రభావితం చేస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడాల, ఇంకా ఆయన వీపు నాగలి ద్వారా దున్నబడుతున్నప్పుడు ఆ కొరడాలతో ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు దున్ను వెనకమాల వీపు మీద అది కొట్టి లాగుతున్నప్పుడు చర్మం లాక్కొని వచ్చేసిద్దంటండి. అప్పుడు కూడా పళ్ళు పట్టుకొని గట్టిగా పట్టుకొని మౌనంగా ఉన్నాడట్టు చరిత్ర తెలియపరుస్తుందండి. హల్లెలూయా. మనం ఇప్పుడు బయటికి ఎండ కొద్దిగా ఎడదాబోయేద్దాం రామ్మ అంటే ఏంది ఎండ, ఈ ఎండలో నేనాడొచ్చేది, కాలుకి ఏమైనా చిన్న మేకు లేకపోతే చిన్న ముళ్ళు, కంటులో ఏమైనా చిన్న నలుసు పడిందంటే చూడాలి, అయ్యో విలవిలవలాడి గలగల్లాడిపోతూ ఉంటామే. కానీ దేవుని యొక్క ప్రేమ చూడండి, ఆయన తనంతట తానే మన కొరకు తన ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చినాడండి. అంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడికి మనం మనసిస్తున్నామా? ఆయన కొరకు జీవిస్తున్నామా? ఆయన ఆలోచన కలిగి ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకని వాక్యం తెలియపరుస్తుంది. ఆ కింద మాటలు ఒకసారి మనం చూడగలిగినట్లయితే మరొకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచునంటే తన ప్రాణం పెట్టుచున్నాడు, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. చూడండి, శ్రేష్టమైనటువంటి మాట. తను మరణించడానికి తనకి అధికారము కలిగి ఉంది, మరణించిన తర్వాత తిరిగి లెగవటానికి అధికారము కలిగి ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆయన సమస్తము ముందుగానే నిర్మించాడు, సమస్తము ఆయన బయలుపరిచాడు, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది. ఏది ఆయన లేకుండా ఏది కూడా జరగదు. అందుకనే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి అసాధ్యమైంది ఏదీ లేదు. నథింగ్ టు ఇంపాసిబుల్ విత్ గాడ్ అని లేఖనం తెలియపరుస్తూ ఉంది. కనుక ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకేం తెలియపరుస్తున్నాడంటే, ఎవరో ఏదో చెబితే, ఎవరో ఏదో ఆలోచన కలిగి నేను ఈ లోకానికి రాలేదు, నీ కొరకే నేను ఈ లోకానికి వచ్చానంటున్నాడండి. హల్లెలూయా. దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి ప్రేమ, దేవుడు మనకు కొరకు కలిగి ఉన్నటువంటి గొప్ప ఆ యొక్క ఆలోచన, దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను మనం జాగ్రత్తగా గమనించగలిగితే మన జీవన స్థితిగతులే దేవుడు మార్చివేస్తాడు, మన పరిస్థితులే
మార్చివేయబడతాయి. అందుకనే ఎవడునూ నా ప్రాణము తీసుకున్నట్టుకు నాకు నా అంతటా నేనే దాన్ని పెట్టి ఉన్నాననే వాక్యం తెలియపరుస్తూ ఇంకో మాట ఏం తెలియపరుస్తున్నాడండి అక్కడ, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన నేను. హల్లెలూయా. దేవుని మాట తెలియపరచడానికి, దేవుని మాట అక్కడ జరిగించడానికి, దేవుని ప్రణాళికలో ఆ స్థితిగతులు చేయటానికి ఆ ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడండి. ఆయన ఆజ్ఞ నెరవేర్చాడు దేవుడు. కనుక మనం కూడా దేవుని ఆజ్ఞ నెరవేర్చాలా లేదా? దేవుని ఆజ్ఞలు నెరవేర్చకుండా మనం పరలోకి వెళ్ళాలంటే వెళ్ళగలమా? దేవుని ఆజ్ఞ నెరవేర్చాలంటే మనం తప్పకుండా దేవుడు తెలియపరిచినటువంటి మాటల ప్రకారంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అందుకనే కొన్ని సందర్భాల్లో వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా మన జీవితాన్ని కడతాడు, వాక్యము ద్వారా మన జీవితాన్ని సరిచేస్తాడు, వాక్యము ద్వారా ఆత్మీయ బలము, వాక్యము ద్వారా ఆత్మీయ జీవాహారము, వాక్యము ద్వారా మనకున్నటువంటి లోపాలు, వాక్యము ద్వారా మన స్థితిగతులు ఎలాగ ఉండాలో దేవుడు తప్పకుండా మనకి దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. కనుక ఇప్పుడు చెప్పండి, దేవుడు తనంతట తానే మరణించాలని వచ్చాడా లేదా? ఎందుకు వచ్చాడంటే ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చినాడండి. ఇదే 10వ అధ్యాయం 14వ వచనంలో చూస్తూ ఉంటే, నేను గొర్రెలకు మంచి కాపురని వాక్యం తెలియపరుస్తుందండి. ఆయన చదవండి. పారిపోవును. అది నేను గొర్రెల మంచి కాపరి. చదవండి. తండ్రి ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగునో అలాగునే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెలెవులు మనమే, దేవుని బిడ్డలమే గొర్రెలు. ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని బిడ్డ అయి ఉన్నాడు. కనుక ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. అక్కడ మనం చూస్తామంటే ప్రాముఖ్యంగా తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను నన్ను ఎరుగుదును. అంటే దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాము కనుక మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. మన క్రియలు, మన మాటలు, మన చూపు, మన తలంపులు సమస్తము దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా మన జీవితాన్ని మార్చుకొని, దేవుని వాక్యము ద్వారా మన యొక్క స్థితిగతుల్ని మార్చుకొని, దేవుని వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడతామో ఆనాడే మనం దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఆ హక్కు దేవుడు మనకు దయచేస్తాడండి. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు, మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు, మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. అందుకని ప్రాముఖ్యంగా తెలియపరుస్తున్నాడు, తండ్రి నన్ను ఎలాగైతే ఉద్దేశించి ఉన్నాడు, తండ్రి నా ప్రార్థన ఎలాగైతే అంగీకరిస్తున్నాడు, తండ్రి నా సంకల్పాన్ని ఎలాగైతే అంగీకరిస్తున్నాడు, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను తెలియపరుస్తున్నాడు. కనుక మనం ఏం గమనించాలంటే, దేవుడు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే మరణించాడు, నా కొరకే పునరుద్ధానుడయ్యాడు, నా కొరకే తిరిగి లేచాడు, నా కొరకే రెండవ రాకల్లో రాబోతున్నటువంటి నిరీక్షణ జీవితం మనం కలిగి ఉండటకు దేవుడు కృప దయచేయును గాక. ఆమె. రెండో పాయింట్ మనం చూడగలిగినట్లయితే లూకా సువార్త 1వ పాయింట్, ఎవడునూ నా ప్రాణము తీసుకోండు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దేవుడు తన ప్రాణాన్ని పెట్టుచున్నాడు. రెండవ పాయింట్ మనం చూస్తూ ఉంటే లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఏం నశించిపోయింది? లోకమంతా కూడా నశించిపోయింది. లోకమంతా కూడా అపవాది క్రియల ద్వారా లయపరచబడ్డాయి. అపవాది ప్రేరణను, అపవాది ఆలోచన, అపవాది పాపము, అపవాది కుయుక్తి, అపవాది తలంపులతో లోకము నింపబడింది. కనుక ఆ లోకములో ఉన్నటువంటి అపవాది క్రియలు లయపరచబడాలంటే పరిశుద్ధమైన రక్తము దేవుడు చిందించాలి, దేవుడు పరిశుద్ధపరచాలి. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చినండి. దేవుడు కనుక ఈ లోకానికి రాకపోతే మనకి పరిశుద్ధత లేదు. దేవుడు కనుక ఈ లోకానికి రాకపోతే మనకి స్వస్థత లేదు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. దేవుడు కనుక ఈ లోకానికి రాకపోతే మనకి రక్షణ లేదు.
దేవుడు కనుక ఈ లోకానికి రాకపోతే మనకు విమోచన లేదు. దేవుడు కనుక ఈ లోకానికి రాకపోతే మనకి పునరుద్ధానము లేదు. దేవుడు కనుక ఈ లోకానికి రాకపోతే మనము మనకు దేవుడు స్థలాలు సిద్ధపరిచేటువంటి స్థితి లేదు. దేవుడు కనుక ఈ లోకానికి మరలా తిరిగి రెండోసారి రాకపోతే మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వాళ్ళు కూడా లేరు. హల్లెలూయా. ఈ విషయాన్ని చాలామంది గమనించలేకపోతున్నారు. ఆదివారం వస్తేలే చాలు, దేవుడు లేదు ఏం లేదని కోళ్ళు తెచ్చుకోవటం, మోసం తెచ్చుకోవటం, తినటం, బరీగా నిద్రపోవటం. ఏమంటే ఇదా దేవుడు చెప్పింది? ఇది కాదు కదా. దేవుడు మనకి కొరకు ఏమేం చేశాడు, ఏమి కలిగి ఉన్నాడు, ఎలా జీవించమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలా ప్రార్థన చేయమన్నాడు, ఎలా జీవితాన్ని కట్టుకోమన్నాడు, ఎలా కుటుంబాన్ని సరి చేసుకోమన్నాడు, సమస్తము ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క మాటల ద్వారా మన జీవితాలు కట్టబడగలిగినట్లయితే అది తప్పకుండా దేవునికి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. అందుకని రెండవదిగా దేవుడి లోకానికి రావాల్సిన ముఖ్య ఉద్దేశము నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడండి. ఎప్పుడైతే దేవుడు బాప్తిసం పొందుకున్నాడో ఆ వెంటనే తండ్రి స్వరం వినపడుతూ ఉంది. ఏమని వినపడుతూ ఉందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుతున్నానని పౌరం వచ్చి తన భుజం మీద వాలి పరలోకము నుంచి దేవుని తండ్రి స్వరం వినపడుతూ ఉందండి యోహాను గారు బాప్తిసం ఇచ్చినప్పుడు. కనుక మనము కూడా ఏం చేయబడాలంటే దేవుని స్వరం వినటానికి వేగిరి పడిగి ఉండేవారుగా ఉండాలి, ఆలోచన కలిగి ఉండేవారమై ఉండాలి. ఈనాడు చూస్తూ ఉంటే నేను కూడా బాప్తిసం తీసుకున్నాలే, నేనే కూడా ప్రభువుని నమ్ముకున్నాలే, నేను కూడా పరలోకం వెళ్ళిపోతాలే అనుకుంటా ఉంటున్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఉండాలనేటువంటి స్థితిగతులు ఎవరు కలిగి ఉండలేకపోతున్నారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే తప్పకుండా మన యొక్క స్థితిగతుల్లో దేవుడు పరిశుద్ధపరచబడును గాక. ఆమేన్. మూడవదిగా చివరి మాట మనం చూద్దాం. మూడవ మాట, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ కాదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు ఏ వెలుగులో నడవాలి? దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడవాలి, దేవుని యొక్క నీతిలో నడవాలి, దేవుని యొక్క సత్య మార్గములో నడవాలి, దేవుని యొక్క కృపలో నడవాలి, ఆయన సంకల్పంలో నడవాలి. అందుకని హానోకు దేవునితో నడిచినవాడు. అందుకనే తనకి మరణం అనే రుచి లేదు, మరణించకుండా దేవునితో కొనుక్కోబడేటువంటి గొప్ప భాగ్యము దేవుడు దయచేశాడండి. ఇప్పుడు మనం కూడా ఏం చెప్పడాలంటే, ఈ లోకము నుంచి మనం వేరయ్యి పరలోకం చేర్చబడాలంటే మనుషులతో నడిచేవారిగా మనం ఉండకూడదు. దేవునితో నడిచే అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునితో నడిచే అనుభవం మనం కలిగి ఉండాలంటే ప్రభు నా కొరకు రక్తము చిందించేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా. మనలో చీకటి ఏమాత్రం ఉండటానికి దేవుడికి ఇష్టం లేదండి. దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదంటే తన బిడ్డలందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి, తన బిడ్డలందరూ కూడా పరలోకం చేర్చబడాలి, తన బిడ్డలందరూ కూడా పరలోకంలో దేవుని కన్నులారా చూడాలనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఇన్ని జీవులు, ఇంత జీవరాశులు సమస్తం ఉన్నప్పటికీ మనిషిని ఒక ప్రత్యేకముగా దేవుడు నిర్మించాడు. ఏ ప్రత్యేకంగా అంటే తన పోలిక చొప్పున దైవ స్వరూపములుగా దేవుడు మనల్ని నిర్మించున్నాడు. దైవ స్వరూపంగా ఉన్న మనం అబద్ధం మాట్లాడొచ్చా? అక్షయ, దొంగతనం చేయొచ్చా? చేయకూడదు. దైవ స్వరూపం కలిగి ఉన్నటువంటి మనం దైవ చిత్త ప్రకారము జీవించాలి.
దైవ చిత్త ప్రకారం మాట్లాడాలి, దైవ చిత్త ప్రకారం ఆలోచన చేయాలి, దైవ చిత్త ప్రకారం మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఒకవేళ నీలో లోపం ఏమైనా ఉంటే అది ప్రభువుకు చెప్పుకొని దాని నుంచి విడుదల పొందాలి. హల్లెలూయా. అంతేగాని మనం కప్పి పెట్టుకొని దేవా దేవా అన్నాం అనుకోండి, ఆనాడు ప్రభువా ప్రభు అని పిలిచిన వాళ్ళు ఎవరు కూడా పరలోకం చేరలేరు. అపవాది యొక్క చిత్తం ఏమైనదంటే అందరినీ పాతాళంలో పడేయాలని ఆలోచనలు కలిగి ఉన్నాడండి. అపవాది ఆలోచన అదే. వాడికి సమయం కొంచెమే ఉంది, ఎవరిని పడేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు ఈ లోకమును చూచి, అయ్యో నా బిడ్డలు పాపములో పడిపోయారు, నా బిడ్డలందరూ నశించబోతున్నారు, నా బిడ్డల స్థితిగతులు మారిపోయినాయి, వారి ఆలోచనలు మారిపోయినాయి, వారిలో భక్తి లేదు, వారిలో యథార్థత లేదు, వారిలో నీతి లేదు, వారిలో దేవుని ఆలోచన లేదనేటువంటి ఆలోచన కలిగి ఉండి ఆయనే తండ్రి సింహాసాన్ని విడిచి, తండ్రిని విడిచి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చూడండి ఆ మాట ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అంట. దేవుని వెలుగులో నడిస్తే, దేవుని కృపలో నడిస్తే, దేవునితో నడిస్తే అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం, ఏక మనసు కలిగి ఉంటాం, దేవుని ప్రేమ కలిగి ఉంటాం, దేవుని ప్రేమతో నింపబడి ఉంటాం, దేవుని ప్రణాళికలుగానే ఉంటామని వాక్యము తెలియపరుస్తుంది. కింద చదువుదామండి. 7 అన్యోన్య సహవాసం గలవారమై ఉందము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందంటండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఏ పాపం ఉందో దాన్ని విడిచిపెట్టి, నీలో ఏ చీకటి ఉందో దాన్ని విడిచిపెట్టి నీవు పవిత్రులుగా ఉండగలిగితే నీ కొరకే దేవుడు వచ్చున్నాడు అన్నది నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. దేవుడు ఆ సిలువలో ఎంత వేదన పొందాడో, ఎంత బాధ అనుభవించాడో. ఇదిగో రమారమి ఉదయం 9 గంటల నుంచి ఆ ఎండ, భయంకరమైనటువంటి ఎండ, ఆ కొండ ప్రాంతంలో కింద వేడి, పైన వేడే, దాని మీద సిలువ మీద 9 గంటల నుంచి 3 గంటల దాకా ఆయన వేలాడుతూ ఎంత వేదన, ఎంత శోధన, ఎంత బాధ అనుభవించాడంటే నీ కొరకే దేవుడు అనుభవించాడు. మన కొరకే దేవుడు ఆ బాధని అనుభవించాడు గనక, మన కొరకే మరణించాడు గనక మనం కూడా ఆలోచన కలిగి ఉండాలి. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా మార్చింది. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ శుక్రవారం దేవుడు మనకు తెలియపరిచారు.
ఎవడునూ తను చంపాలని ఆలోచన కలిగి ఉండలేదు, తనంతట తాను చనిపోవటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయుట కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. గనక మనము లోకంలో ఉన్నటువంటి చీకట్లో ఉండేవారముగా కాకుండా దేవుని గొప్ప ప్రకాశవంతమైనటువంటి వెలుగులో ఉందాం, దేవునితో నడుద్దాం, దేవుని కృపను పొందుకుందాం, ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలో జీవిద్దాం. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చి దేవుణ్ణి కనులారా పరలోకంలో చూసేటువంటి అట్టి కృప, నిత్య జీవ గ్రంథంలో మన పేర్లు లిఖితమైనటువంటి అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. పరిశుద్ధాత్ముడి మాటల్ని మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవా, నశించిపోతున్నటువంటి నన్ను రక్షించడం కొరకు ఈ లోకానికి నీవు వచ్చున్నావు తండ్రి. ఇదిగో నాయనా ప్రభువా, వేటగాని ఉరి నుంచి నన్ను తప్పించిన దేవా నీకు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, నా కొరకు బలి అయ్యావు తండ్రి, నా కొరకు నాయన తండ్రి నిందింపబడ్డావు ప్రభువా, నా కొరకు మరణించావు తండ్రి. ఇదిగో నాయనా ప్రభువా, కుటుంబస్తులు, బంధువులు, నా అనుకున్న వాళ్ళు నన్ను పట్టించుకోపోయినా నీవే మాకు సహకారిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మా తండ్రి, మా రాజా మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మీరు మా కొరకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చున్నారు తండ్రి. మా కొరకు తండ్రి ఎంతో గొప్ప కార్యాలు మీరు చేసి ఉన్నారు తండ్రి. ఇదిగో నా తండ్రితో నేను ఎలాగున్నానో మీరు నా వలే ఉండమని తెలియపరిచావు తండ్రి. నీ గొప్ప వెలుగులో ఉండమని తెలియపరిచావు తండ్రి. ఇదిగో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారని తెలియపరిచావు తండ్రి. నీ కృపలో తండ్రి సహవాసం కలిగి ఉంటారని తెలియపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నైనా ప్రభా, మాలో ఉన్న లోపాలు తీసివేసుకోవడానికి మీరు కృప దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మేము మా తలంపులు, మా ఆలోచనలు, మా ఉద్దేశాలు కాకుండా నీ కొరకు జీవించేటువంటి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నీ ప్రణాళికలో ఉంచి నడిపించండి ప్రభా, నీ సంకల్పంలో ఉంచండి తండ్రి. ఇదిగో మా కొరకు నాయన తండ్రి ఎన్నో కార్యాలు మీరు చేస్తున్నారు తండ్రి. మా కొరకు నాయన ప్రభా ఎన్నో, మా కుటుంబాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు మీరు చేస్తున్నారు తండ్రి. ఇదిగో మనుషులుగా మాకు అసాధ్యమే కానీ మీ ద్వారా జరుగుతున్నటువంటి కార్యము సాధ్యమని తెలియపరిచావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మాలో ఏదైనా చోకటి ఉంటే తీసివేయండి ప్రభా, ఏదైనా పాపం ఉంటే తీసివేయండి తండ్రి. ఇదిగో ఇప్పుడే మీరు మమ్మల్ని పరిశుద్ధపరచబడుదురుగాక. ఇప్పుడే నీ బిడ్డలుగా ఉండేటువంటి కృపతో మమ్మల్ని మీరు నింపుదురుగాక. ఇప్పుడే మాతో మీరు తండ్రి, మాతో నాయన తండ్రి మీరు ఉండుదురుగాక. ఇదిగో నాయన ప్రభా, ఈ మాటలు మేము తిరిగి విని వెలుచు ఉండగా మాతో ఉన్నటువంటి ప్రతి బంధకాలు తొలగించి మాకు విజయము మీరు దయచేయుదురుగాక, మాతో మీరు ఉండుదురుగాక అని తెలియపరుస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మా ప్రభువా, మా కొరకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను తండ్రి. ప్రతి ఆలోచన బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను తండ్రి. ఇదిగో ఎవ్వరూ చేయలేని కార్యం మీరు మా కొరకు చేస్తున్నారు తండ్రి. మా కొరకు తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మీరు మరణించి పునరుద్ధానుడు అయితే కానీ మాకు పునరుద్ధాన శక్తిని లేదు నాయన తండ్రి. ఆ పునరుద్ధానపు శక్తిని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా. సర్వాశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా. మా రక్షకుడా మీకే స్తోత్రమయ్యా. మా గొర్రెల కాపరి మీకే స్తోత్రమయ్యా. ఇదిగో నాయన తండ్రి, మీరు చేసిన ప్రతి కార్యాన్ని నిత్యము మేము జ్ఞాపకం చేసుకుని ఆ సిలువలోనైనా తండ్రి మీరు పొందిన ప్రతి బాధని నాయన ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప దయచేయండి తండ్రి. ఇదిగో చేతులతోనైనా తండ్రి మేకులు కొట్టబడి ఉన్నాయి తండ్రి, అయినా మీరు మారు మాట కూడా మాట్లాడలేదు తండ్రి. మా కొరకునైనా తండ్రి మీ బాధని భరించి ఉన్నారు తండ్రి. 2 చేతులు మేకులతో కొట్టబడి ఉన్నాయి తండ్రి చక్కకి. ఇదిగో 2 కాళ్ళు ఒక చోటకు చేర్చి ఇదిగో మేకుతో కొట్టి ఉన్నారు తండ్రి. అయ్యో మా దేవా, ఎంత బాధపడి ఉండి ఉంటారో నాయన ప్రభువా, ఎంత వేదన అనుభవించుంటారు తండ్రి, ఎంత శోధన అనుభవించుంటారు తండ్రి. అయ్యా, అది తలుచుకుంటేనే మాకు ఎంతో బాధ వేస్తుంది నాయన తండ్రి. ఇదిగో మా కొరకు నాయన తండ్రి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మా కొరకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మా కొరకు తండ్రి మరణించారన్నారు తండ్రి. ఇదిగో తండ్రి, మా కొరకు మీరు చేసిన ప్రతి కార్యమును మేము నిత్యము జ్ఞాపకం చేసుకొని ఈ లోకములో ఉన్న వాటినైనా తండ్రి ద్వేషించడానికి మీరు మా కృప దయచేయండి తండ్రి. లోకం వేరు, మా ప్రభువు మార్గం వేరు అనేటువంటి ఆలోచన దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఇదిగో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన బట్టి నీ బిడ్డలందరితో మీరు సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ మాటలు విన్న నీ బిడ్డలు, ఇదిగో నేను నా తండ్రి సహవాసం కలిగి ఉండాలి, నా తండ్రితో నేను జీవించాలి, నా తండ్రి యొక్క ఆజ్ఞకు నేను చిరసావించాలి, ఆయన మాటల ప్రకారం నేను జీవించాలనేటువంటి మనసు దయచేయబోతున్నందుకు మీరు స్తోత్రాలు. అట్టి సహాయం మీరు దయచేసినందుకు వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ తలలో వంచి నాయన తండ్రి నోరు తెరచి నిన్ను మాట్లాడుతున్నటువంటి ప్రతి బిడ్డల యొక్క మీరు చూడండి నాయన తండ్రి. ఇదిగో నాయన ప్రభా, వారికి నాయన తండ్రి మా అందరికీ మీరు ఉచితముగా మీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఎవరు ఏ శోధనలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ బంధకాల్లో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారో మాకు తెలియదు ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఇప్పుడే నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి బంధకాలు యేసు నామములో మీరు దూరపరచబడుదురుగాక. ఇదిగో నీ బిడ్డల పక్షాన మీరు అద్భుత కార్యము జరిగించుదురుగాక. నీ బిడ్డలతో మీరు తోడుగా ఉండుదురుగాక. అట్టి కృప మా అందరికీ మీరు దయచేయండి. ఇదిగో ప్రభా, ఇటు రీతిగా మీకు మహిమార్థకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన మీకు మహిమకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డల జీవితాలు ఎన్నో అద్భుత కార్యాలు ఈ రోజున మీరు చేసినందుకు స్తోత్రాలు ప్రభా. ప్రతినిత్యము నీ గొప్ప ప్రేమలో మేము నిలిచి ఉంటూ నిన్నే ఆరాధిస్తూ, నిన్నే ప్రార్థిస్తూ, నిన్నే కొనియాడుతూ తండ్రి నీ చిత్త ప్రకారం జీవించడానికి మాకు కృప దయచేయమని మీ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మమ్మల్ని మీరు పవిత్రులుగా మార్చినందుకు స్తోత్రాలు. ఆ పరిశుద్ధత మేమన్నడూ నాయన తండ్రి కొనిగిపోకుండా ఆ పరిశుద్ధుల్లో నిలిచి ఉండి ఆ పరిశుద్ధ ద్వారా నీ యొక్క బిడలుగా ఉండేటువంటి అట్టి గొప్ప సంకల్పం మా అందరి పక్షాన మీరు నెరవేర్చమని ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డలందరికీ ఉన్నటువంటి సమస్యలు మీరు తొలగించి వారి యొక్క కుటుంబాల్లో మీరుండి వారి కుటుంబాల్లో ప్రతి విషయాల్లో కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా దూరాన సమీపాన నీ మాటలు ఆలకిస్తున్న నీ బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. ఇదిగో ఈ వీడియో ద్వారా ఎవరెవరైతే నీ వాక్యాన్ని విని ఉన్నారో తండ్రి, వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని మీరు తొలగించుదురుగాక. ఇదిగో నా ప్రభు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే మరణించాడనేటువంటి ఆలోచన బిడ్డలకు మీరు దయచేసి ఇంకా రక్షణ పొందిన బిడ్డలు రక్షణ పొందడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డని మీ కృపలో, మీ ప్రేమలో, మీ కాపుదల్లో నడిపించి బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మరియు ఆయన సమాధానము, ఆయన కాపుదల మీ అందరికీ దేవుడు నిండుగా మెండుగా దయచేయును గాక, ఆమేన్. అందరికీ హృదయపూర్వకపు వందనాలు.